ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు, బిజినపల్లి, తిమ్మాజిపేట, తెల్కపల్లి, తాడూరు మండల కేంద్రాలతో పాటు పలు చోట్ల కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు బీఆర్ఎస్ శ్రేణులు తెలుపుకున్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేటలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి, నాయకులంతా కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులంతా కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకొని టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులంతా కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నేత, గిరిజన నాయకుడు డాక్టర్ పత్యా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డితో పాటు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్తో పాటు పలువురు నాయకులు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు డాక్టర్ పత్యా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోసినటువంటి పరిస్థితి కనిపించింది.